హన్మద్వ్రతము. హన్మద్వ్రతము మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హన్మద్వ్రతం చేస్తారు. దీనికి కూడా కల్పం ఏదైనా ఉందా అంటే కల్పం ఉంటే అది వైదికం అని గుర్తు. ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగితే దాన్ని కల్పం అంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారనుకోండి, కల్పోక్త ప్రకారేణ అంటారు. అంటే కల్పం ఎలా చెప్పిందో అలా చేయాలి. దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారు. అది ఖచ్చితంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది. హన్మద్వ్రతమునకు కల్పం ఉన్నది. హన్మద్వ్రతము ఎక్కడ చేయాలి? వాస్తవానికి పంపానది తీరమునందు కూర్చొని మాత్రమే హన్మద్వ్రతం చేయాలి. వేరొక చోట ఎక్కడా కూర్చుని కూడా హన్మద్వ్రతం చేయరాదు. శాస్త్రము దీనికి ఒక మినహాయింపు ఇచ్చింది. నువ్వు పంపానది తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశం పెట్టి అందులో నీరు పోసి దానికి దారాలు కడతారు. అది శాస్త్రం తెలిసిన వారు, ఈ ప్రక్రియను నిర్వహించగలిగిన వారు మాత్రమే కడతారు. కలశం మీద కొబ్బరి బొండం పెట్టి అందులోకి పంపాజలం యొక్క ఆవాహన మంత్రం చెప్తారు. అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్లే లెక్క. అప్పుడు హన్మద్వ్రతం చేస్తారు. అసలు ఈ హన్మద్వ్రతం ఎందుకు చేస్తారు? పరాశర సంహిత దీని గురించి చెప్పింది. 13 క్షేత్రములు ఉన్నాయి. వాటిని హన్మపీఠములు అని పిలుస్తారు. వాటిలో పంపాతీరం ఒక పీఠం. చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించాడు. ఆయనకి రాజ్యభ్రష్టత్వం వచ్చింది. ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం కలగాలంటే ఏ వ్రతం చేయాలి అన్నారు. పంపానది తీరంలో కూర్చొని మార్గశిర త్రయోదశి నాడు చేసే వ్రతం అనుకోకుండా తిథి వచ్చింది. ఇప్పటికిప్పుడు విజయాన్ని ఇవ్వగలిగిన వ్రతం ఇది అని రాజుగారితో ఆ వ్రతం చేయించారు. రాజుగారు పరమ భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని చేశారు. చేయగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది. రాజు హనుమద్వ్రతం చేసిన ఉత్తర క్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైన సైన్యం అక్కడికక్కడ దొరికింది. అరణ్యంలో ఉన్న వీరులందరూ తోడొచ్చారు. తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇలా వ్రతం చేశాడు. సాయంత్రానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు. ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభు అయిన సోమదత్తుడు చేసి ఫలితమును పొందిన మహోత్కృష్టమైన వ్రతము గనుక ఇప్పటికీ మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి తిథి నాడు హన్మద్వ్రతమును చేస్తారు. వ్రతం చేయడం ఎంతో, వ్రతం యొక్క ప్రసాదమును స్వీకరించడం కూడా అంతే. ఇవాళ రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు. ఇవాళ ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారనుకోండి, హన్మద్వ్రతాన్ని పరిపూర్ణంగా చేసినటువంటి ఫలితం వచ్చేస్తుంది. మార్గశిర శుద్ధ త్రయోదశి హన్మద్వ్రతం. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజ దృష్ట్యా దేవి జగన్మాత మహావీర్యేణ ధీమత. మృగశిర నక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్తసులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందడానికి దివ్యమైన మార్గం ఈ మార్గశిర త్రయోదశి నాడు హనుమంతుని పూజించి హనుమంతుని ఆయన శక్తి స్వరూపమైన సువత్సలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహన చేసి పూజించి హనుమత్ కథలు శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకొని హన్మద్వ్రతం చేసుకుంటారు. 13 ముళ్ళ తోరాన్ని ధరిస్తారు. ఈ విధంగా 13 సంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపానది తీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానది తీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపా తీరానికి బదులు పంపా కలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్వ్రతం ఆచరిస్తే హనుమంతుడు పంపా తీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు. సౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమద్ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన ఈ కథ చెప్పాడు. వ్యాసమహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరూ భక్తి శ్రద్ధలతో
చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. అది కార్యసిద్ధిని కలిగిస్తుందని, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్టగ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుంది. దీన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని, దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరాన్ని చూసి దాన్ని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగడంతో కోతిని గురించిన వ్రతం ఏమిటని విసరించాడు. తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయడం ఏమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడికి కోపం తగ్గలేదు. ఆమె చేతుకున్న తోరాన్ని బలవంతంగా లాగి పారేశాడు. అప్పటి నుండి పాండవులకు కష్టాలు ప్రారంభం అయినాయని, ఈ అరణ్య అజ్ఞాతవాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. 13 ముడులు గల హనుమతోరాన్ని తీసివేయడం వల్లనే 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమద్వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు. దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు. పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణునితో ఋషిముఖ పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమ, నీవు హనుమద్వ్రతానికి నాయకుడివిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నీవు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను శ్రీరాముడికి చెప్పి, నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పినదంతా సత్యమైనది అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమద్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపానదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. 13 ముళ్ళ తోరంను పూజించి కట్టుకున్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు కట్టుకున్నారు. ఇది భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఇదండి హనుమద్వ్రతం యొక్క కథ. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.